ఇజ్రాయెల్ టెల్ అవీవ్ ప్రాంతంలో ఈరోజు కొన్ని లక్షల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఎస్, ఇరాన్ పైన ఇజ్రాయెల్ ఏ రకంగా దాడి చేస్తుందో ఈరోజు చూసాం. స్టీల్ ఇండస్ట్రీస్ పైన అటాక్స్ చేస్తుంది, అలాగే యురేనియం నిల్వల పైన కూడా అటాక్స్ చేస్తుంది. నిన్న బుషెహర్ ఏదైతే న్యూక్లియర్ వార్ హెడ్ ఉందో దానిపైన దాడి చేస్తుంది. దీంతో ఇరాన్ ఒక బిగ్ స్క్వేచ్ చేసింది. చాలా దేశాలు కూడా ఒక బాంబ్ని నిషేధించాయి. ఆ బాంబుని ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన వేసేసింది. ఎస్, టెల్ అవీవ్ అనే ప్రాంతం పైన క్లస్టర్ బాంబ్తో అటాక్ చేసింది ఇరాన్. ఈ క్లస్టర్ బాంబ్ ఏంటంటే ఒక మిసైల్తో కొన్ని వందల బాంబులు వెళ్తాయి. అవి కూడా చిన్న చిన్న మిసైల్స్ లా కనిపిస్తూ ఉంటాయి. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అది గాల్లో వెళ్తున్నప్పుడు ఒక మిసైల్ వస్తున్నట్టే కనిపిస్తుంది. ఎదుర్కొనే డిఫెన్స్ సిస్టమ్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే టార్గెట్ కి వచ్చిన తర్వాత ఇంకొన్ని మీటర్లు ఉందనగా అది ఒక్కసారిగా విడిపోయి కొన్ని వందల బాంబుల కింద రెడీ అయ్యి వెళ్ళి ఆ టార్గెట్ ని అటాక్ చేస్తాయి. సో దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని బాంబులు పేలుతాయి, కొన్ని బాంబులు పేలవు అని చెప్పి చాలా దేశాలు వీటిని నిషేధించాయి. ఇప్పుడు టెల్ అవీవ్ ప్రాంతంలో ఈ క్లస్టర్ బాంబ్తో ఇరాన్ దాడి చేసింది. అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. మీరు పక్కన స్క్రీన్ పైన విజువల్స్ చూడొచ్చు. ఒక మిసైల్ వెళ్తా ఉంది, సడన్ గా దాని పక్కనే కొన్ని మిసైల్స్ పుట్టుకొచ్చేసాయి, తర్వాత ఒక్కసారిగా అటాక్ చేశాయి. చాలా ప్లేసెస్ లో కూడా అవి అటాక్ చేశాయి. అంటే 200 బాంబ్స్. అంటే చూడండి, ఒక టెల్ అవీవ్ అనే ప్రాంతం ఇజ్రాయెల్ కి ఒక క్యాపిటల్ లాంటిది. సో ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని ముఖ్యంగా ఈ క్లస్టర్ బాంబ్ దాడి వల్ల చాలా మంది ఇజ్రాయెల్ కి సంబంధించిన పౌరులు కూడా చనిపోతారు. అక్కడ దాడి చేస్తుంది, చాలా భవనాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఆ డిఫెన్స్ సిస్టమ్ కూడా, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వాటిని ఎదుర్కోలేకపోయింది. నేను చెప్పినట్టు ఆ మిసైల్ వస్తుంది, అది వచ్చిన తర్వాత ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి ఒక మిసైల్ వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే గాల్లోనే దాన్ని దాడి చేసి గాల్లోనే అది అంతమైపోయేటట్టుగా అటాక్ ఉంటుంది. కానీ ఒక రేంజ్ ఎప్పుడైతే అది వచ్చిన తర్వాత టార్గెట్ కి, తర్వాత అది ఒక్కసారిగా విడిపోతుంది. విడిపోయిన తర్వాత నుంచి దాంట్లో నుంచి కొన్ని వందల బాంబులు వస్తాయి బయటికి. వచ్చిన తర్వాత ఎక్కడైతే వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారో ఆ ప్లేస్ లో చల్లా చెరువు కింద మొత్తం కూడా పడిపోతాయి. మన పక్కన ఒకటి పడుతుందనే లోపు ఇంకొక పక్క 10 పడతా ఉంటాయి. సో దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది చనిపోయారని చెప్తున్నారు. లక్షల మంది ప్రాణాలకి ఖచ్చితంగా ముప్పు ఉంటుందని ఎప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. అందుకనే ఈ క్లస్టర్ బాంబ్ ని కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. అట్లాంటిది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రయోగించింది. దీనికి కారణం ఏంటంటే ఎక్కడ తగ్గకుండా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఏదో ఒక ప్లేస్ లో అటాక్ చేస్తూనే ఉంది. కొన్ని వందల మిసైల్స్ రోజు వస్తూనే ఉన్నాయి. ఇరాన్ మొత్తం కూడా పాడవుతుంది. ముఖ్యంగా టెహరాన్ ప్రాంతం అయితే ఒక శ్మశానంలా మారిపోయింది. సో దీంతో ఇజ్రాయెల్ పైన ఎట్లయినా సరే ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ఇప్పుడు ఇరాన్ ఈ క్లస్టర్ బాంబ్ ని యూజ్ చేసి ఈ టెల్ అవీవ్ అనే ప్రాంతం పైన అటాక్ చేశారు. సో ఈ క్లస్టర్ బాంబ్స్ ఇట్లానే ఇంకా కొన్ని వేస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ చీకటిని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ తో పాటు ఇటు ఒమాన్, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ తో పాటు కొన్ని దేశాలను అక్కడ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హెజ్బుల్లా లెబనాన్, హౌతీస్ యెమెన్, అలాగే ఇరాక్ యుఎస్ కి ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఉన్నా కానీ ఇరాక్ లో షియా మిలిటెంట్స్ కొంతమంది ఇజ్రాయెల్ పైన దాడి చేస్తా ఉన్నారు. అలాగే ఇంకొక గ్రూప్ ఉంది ఇరాక్ నుంచి, కతాయిబ్ హెజ్బుల్లా. ఈ గ్రూప్ కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంది. అలాగే హరకత్ హెజ్బుల్లా ఆల్ నుజైబా, ఈ గ్రూప్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ ని అటాక్ చేస్తున్నాయి. అంటే గాజా, యెమెన్, అలాగే లెబనాన్, వీటితో పాటు ఇరాన్ ని ఎదుర్కోవాలి ఇజ్రాయెల్. కానీ ఇరాన్ ఈ ఇజ్రాయెల్ పైన మాత్రం భీకరంగా దాడులు చేస్తున్నా. ఒక పక్క యుఎస్ మాత్రమే ఇరాన్ పైన అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. అండ్ యుఎస్ మిగతా ఈ కంట్రీస్ పైన అటాక్ చేయట్లా. సో దీంతో
ఇజ్రాయెల్కి ఖచ్చితంగా తీవ్రమైన నష్టం కలిగించే పని అయితే ఉంది. యుఎస్ సపోర్ట్ ఉంది కదా ఇజ్రాయెల్, ఇరాన్ ఏం చేయలేదు అనుకున్నాం. బట్ ఇరాన్కి సపోర్ట్ గా ఈ దేశాలన్నీ కూడా ఉన్నాయి. ఐఆర్జేసి ప్రణాళికని వీళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. డే బై డే ఇజ్రాయెల్ ని నాశనం చేస్తున్నారు. దీంతో ఖచ్చితంగా ఇజ్రాయెల్ అంధకారంలోకి వెళ్ళే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. సో మీరేం చెప్తారు? మీ కమెంట్స్ ఏంటి? ఇజ్రాయెల్ కొన్ని గంటల్లో ఖచ్చితంగా చీకటిని చూస్తుందని అయితే మాత్రం అర్థం అవుతుంది.